హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గుంటూరు నుంచి బెంగళూరు అయితే వెళ్తున్నాను. జింగ్ బస్ ప్లస్ అనే ట్రావెల్స్లో వెళ్తున్నాను అనమాట. ఈ బస్సు వచ్చేసరికి ఏసీ సీటర్ బస్ బుక్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇది సీటర్ కమ్ స్లీపరు. ఇక్కడ లోపల ఇట్లా ఉందన్నమాట. 3 sides స్లీపర్స్ అయితే ఉంటాయి అండ్ సీట్కి 2 sides హ్యాండిల్స్ అయితే ఇచ్చారు పట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 9:23 అవుతుంది టైం. ఇప్పుడు ఇక్కడ హ్యాంగర్ ఒకటి ఇచ్చారు ప్యాకేజ్ తగిలించుకోవడానికి అండ్ వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు, వాటర్ బాటిల్ పౌచ్. అండ్ నెక్స్ట్ కింద మొబైల్స్ అవి పెట్టుకోవడానికి పౌచ్ అయితే ఇచ్చారు. నేను గుంటూరులో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్గా 9 అని చెప్పారు, 9:23 అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి పైన హెడ్ పైన ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ టైప్ సి ఛార్జర్ పోర్ట్ కూడా ఉంది అండ్ యూఎస్బి పోర్ట్ ఉంది. ఇది వచ్చేసరికి ఏసీ వెంట్. మీకు అవసరం అయితే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని క్లోజ్ చేసేస్తే ఏసీ ఆగిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బెడ్ ల్యాంప్. ఈ ల్యాంప్ వచ్చేసరికి 2 స్టేజెస్లో ఉంది. ఒకటి బ్రైట్గా వెలుగుతుంది, ఇంకోటి బ్లూ కలర్లో బెడ్ ల్యాంప్ లాగా వెలుగుతుంది. ఇప్పుడైతే నేను ప్రజెంట్ గుంటూరు దాటి హైవే మీదకి అయితే ఎక్కాను. దీని స్పీడ్ చెక్ చేశాను ఒకసారి, ఈ బస్సు ఎంత స్పీడ్లో వెళ్తుందని. నేను యాప్లో చెక్ చేశాను, ఒక యాప్ స్పీడోమీటర్ది. అది వచ్చేసరికి 80 స్పీడ్లో వెళ్తుంది. మ్యాక్సిమం 80కి దాటట్లేదు, 80లోనే ఉంది. హైవే ఎక్కగానే మొత్తం లైట్స్ అన్నీ ఆపేసాడు లోపల. ఇక్కడ చూసినట్టయితే మనం కాటూరి మెడికల్ కాలేజ్, ఇది గుంటూరు నుంచి చిలకలూరిపేట వెళ్ళే దారిలో ఉండిద్ది. కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. దాన్ని అయితే 9:36కి దాటాము. ప్రజెంట్ వచ్చేసరికి నేను చిలకలూరిపేట హైవే మీద ఉన్నాను, గుంటూరు నుంచి చిలకలూరిపేట. టైం వచ్చేసరికి 10:39 చిలకలూరిపేట రీచ్ అయ్యేసరికి. నేను ఈ బస్ని రెడ్ బస్ వెబ్సైట్లో బుక్ చేసుకున్నాను. నాకు టికెట్ ప్రైస్ వచ్చేసరికి 700 రూపీస్ అయితే పడింది. సీటింగ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా. బస్ వచ్చేసరికి సీటర్ కమ్ స్లీపరు. ఇప్పుడైతే ఫుడ్కి అయితే ఆపారు డిన్నర్కి. చిలకలూరిపేట దాటిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక చిన్న హోటల్ లాగా ఉంది. ఇక్కడ చాలా ట్రావెల్ బస్సులు అయితే ఉన్నాయి. ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు, ఆ పక్కన ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు ఉంది కదా, దాంట్లో అయితే టాయిలెట్స్ అయితే ఉంటాయి. టైం చూసినట్టయితే 10:23 అవుతుంది. ఈ టైంకి అయితే డిన్నర్కి ఆపారు. ఇది కూడా నేను సీట్ చూపించడం కుదరలేదు. నా కూర్చునే కంఫర్ట్ అయితే బాగానే ఉంది, సీటింగ్ పొజిషన్ అయితే అలా ఉంది. ఈ ఫుడ్ ఆపిన చోట అయితే నేను పుల్కా అండ్ టమాటా కర్రీ అయితే తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసరికి 130 రూపీస్. 5 పుల్కాలు ఇచ్చాడు, ఒక టమాటా కర్రీ. ఫుడ్ తినేసిన తర్వాత స్టార్ట్ అయ్యాను. టైం వచ్చేసరికి 4:38 అవుతుంది. నేనైతే ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాను. 4:30కి తిరుపతి రీచ్ అయింది ఈ బస్సు. దాని తర్వాత తిరుపతి దాటిన తర్వాత టీ బ్రేక్ అయితే ఆపారు. 4:47 అయింది, చూసారు కదా టైము. మధ్యలో చిన్న బ్రేక్ లాగా ఆపుతారు. ఇక్కడ కొన్ని ట్రావెల్ బస్సులు అయితే ఉన్నాయి, ఆల్రెడీ ఆగినాయి. దాని తర్వాత నేను మంచి స్లీప్ అయితే వేశాను, బాగానే ఉంది కంఫర్ట్. ఇప్పుడే టోల్ గేట్ ఒకటి దాటాను. కంఫర్ట్ అయితే బాగానే ఉంది పడుకోవడానికి. కాకపోతే స్పీడ్ 80 వెళ్తుంది ఓన్లీ. టైం చూసినట్టయితే 7 అవుతుంది. ఇది యాక్చువల్గా బెంగళూరు రీచ్ అయ్యేసరికి నాకు 9 అవుతుందని చెప్పారు. అక్కడ 9కి స్టార్ట్ అవుతుంది, బెంగళూరు రీచ్ అయ్యేసరికి 9 అవుతుందని చెప్పారు. అక్కడ గుంటూరులో నేను వచ్చేసరికి కొంచెం లేట్గా వచ్చింది బస్సు. 9:23కి ఎక్కాను. రీచ్ అయ్యేసరికి మరి ఎంత అయిందో చూడాలి టైము. ఇది వచ్చేసరికి హొస్కోట టోల్ ప్లాజా అనమాట. దగ్గరికి వచ్చేసాము బెంగళూరు దగ్గరికి. 7:29 అయింది. పక్కన కనిపిస్తుంది కదా, వచ్చేసరికి ఎక్స్ప్రెస్ బస్సు, ఆంధ్రప్రదేశ్ది. కొత్తగా లాంచ్ చేసిన ఎక్స్ప్రెస్ బస్ అది. ఈ బస్ నాకు రెడ్ బస్లో మాత్రమే తక్కువ దొరికింది. మిగతా వెబ్సైట్లో కొంచెం ఎక్కువగానే ఉంది ప్రైస్.
కిటికీ పక్కన సీట్ వచ్చేసరికి 600 రూపీస్. నా పక్కన అతను అడిగాను, అతనికి 900 పడిందంట. టైం వచ్చేసరికి ప్రజెంట్ 8:23 అయింది. నేనైతే రీచ్ అయ్యాను బెంగళూరు దగ్గరలోకి. నేను కేఆర్పురంలో దిగుతాను బెంగళూరులో. టైము 8:54 అయింది. నేనైతే కేఆర్పురంలో దిగిపోయాను. కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకే వచ్చింది, లేట్ అయితే అవ్వలేదు. అక్కడ హాఫ్ అన్ అవర్ లేట్ అయింది కానీ గుంటూరులో, కానీ రీచ్ మాత్రం టైంకే అయ్యాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ.